హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. మ్యాగీతో బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఎలా తయారు చేయాలో చూడండి. మ్యాగీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి. నాకైతే చాలా నచ్చింది. చాలా టేస్టీ అండ్ ఈజీగా వన్ పాట్ రెసిపీ. క్విక్గా 2 మినిట్స్లో అయితే అయిపోదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందు స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఈ చికెన్ ముక్కల్ని. చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒక గంట ముందు మ్యారినేట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అది చేసి ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ తక్కువ ఆయిల్లోనే మొత్తం అంతా చేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేయంగానే ముక్క వేగంగానే ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిపోతుందండి. ఇలా చక్కగా ముక్క అంతా పూర్తిగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకొని ఆయిల్ని సపరేట్ చేసేసుకొని ముక్కల్ని వేరేగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దాం. ఈసారి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇదే ఆయిల్లోని ఈరోజు మనం బిర్యానీని కుక్ చేస్తాం. సో ఫ్లేవర్స్ అన్నీ ఎక్కడికి పోకుండా అదే టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికమ్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్ మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేగించుకోండి. ఇలా చక్కగా వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడే దీంట్లోకి గ్రీన్ పీస్ని, నేను స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేశాను. ఇవి రెండు ఆప్షన్, మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇవి కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా అవుతున్నప్పుడే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకొని వీటితో పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్ ఫ్లేవర్స్ చికెన్కి, చికెన్ ఫ్లేవర్స్ వెజిటేబుల్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని, కస్తూరి మేతిని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ టాస్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోండి. ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ టమాటా కెచప్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు టాస్ చేసుకుంటున్నట్టుగా ఫ్రై చేసుకోండి. డ్రైగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈరోజు నేను దీంట్లోని ఎక్కడ సాల్ట్ అనేది వాడలేదండి. ఓన్లీ చికెన్ మ్యారినేషన్లో తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ మ్యాగీ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, టమాటా కచప్లో సాల్ట్ ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసామంటే ఎక్కువైపోతుందండి, కేర్ఫుల్గా వేసుకోండి. మ్యాగీ మసాలా ఆల్రెడీ మనకి 3 బ్లాక్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి 3 బ్లాక్స్కి 3 ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బ్లాక్స్ని దీంట్లో పెట్టేసుకోండి. 2 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు వేరే సైడ్కి టర్న్ చేసి అప్పుడు మాత్రమే మూత పెట్టుకోండి. లేదంటే ఒక పక్క బాగా కుక్ అయ్యి ఒక పక్క కొంచెం గట్టిగా ఉంటే అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకుని ఇంకొకసారి మూత పెట్టేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరగా కుక్ అవుతుంది. ఈసారి ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ అలా వదిలేయండి. మ్యాగీ ఎప్పుడైనా స్లోగా సిమ్లో కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. చాలామంది కంగారుగా 2 మినిట్స్లో హై ఫ్లేమ్లో కుక్ చేస్తారు, సరిగ్గా ఉడకదు, డైజెషన్ ప్రాబ్లం కూడా. ఇలా స్లోగా కుక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లెవెల్ చేసుకొని ఎగ్స్ని ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా వేసుకొని అస్సలు కదపద్దండి, అలా వదిలేయండి. చూసారు కదా, ఈరోజు నేను 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. 3 బ్లాక్స్కి 3 ఎగ్స్. ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, ఇలా 3 ఎగ్స్ని వేసేసుకోవాలి. మ్యాగీతో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ని చాలా చేశానండి మన ఛానల్లో. అవి కూడా లింక్స్ కింద ఇస్తాను. మన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేసి చూసేయండి. ఇలా మొత్తం 3 ఎగ్స్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీరని, మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. బిర్యానీ అంటేనే మసాలా ఫ్లేవర్ కాబట్టి మసాలాని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఒక హాఫ్ ప్యాకెట్ వరకు, 10 రూపీస్ ప్యాకెట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఈసారి దీనిపైన ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయండి. వదిలేస్తే చక్కగా ఎగ్ కూడా పర్ఫెక్ట్గా ఆవిరిలో కుక్ అయ్యి చాలా బాగుంటుందండి. అసలు ఎలా కుక్ అయింది, అసలు ఎగ్ నిజంగానే కుక్ అయిందా లేదా అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇలా ఒక్కొక్క బ్లాక్ని ఒక్కొక్కరికి సర్వ్ చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం వెంటనే ట్రై చేసేయండి. చూసారు కదా, ఎగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆనియన్స్ ఇంకా కచప్తో సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.